వెల్కమ్ టు ఆంధ్రబాబా. నేను మీ కమల్. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇక నెక్స్ట్ ఏపీ వంతు వచ్చింది. ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ పీక్ స్టేజ్ చేరాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పొత్తుల కోసం ఆయా పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీతో జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతుంది. ఎన్నికల షెడ్యూల్ వస్తే సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ చెప్పింది. త్వరలో జరగనున్న ఎన్నికల సంగ్రామంలో తమ సత్తా చూపిస్తామని చెబుతోంది కాంగ్రెస్. బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేనపైన తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తర్వాత ఏపీలోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల రాకతో పార్టీ ఏపీలో పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై మాణిక్యం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు.